నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ క్రైమ్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా. జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ టీం 1930 టోల్ ఫ్రీ నంబర్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు. ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మణిశేఖర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. శ్రీకృష్ణ మందిరం నందు ఆరోగ్య భారతి కుటుంబ సమ్మేళన కార్యక్రమం. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు. సంజీవనగర్ కోదండ రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో సామూహిక బిల్వార్చన. నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణలో భాగంగా వరల్డ్ విజన్ ఇండియా నంద్యాల ప్రాంతీయ అభివృద్ధి సంస్థ వారు యాన్యువల్ ఈవెంట్ సెలబ్రేషన్ లో భాగంగా సుమారు 137 మంది పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులతో పోలీస్ ఇన్స్పెక్టర్లు మారుతి శంకర్, ఇస్మాయిల్, వరల్డ్ విజన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తిరుపతిరావు, మదర్ సొసైటీ ఫౌండర్ రామారావు, డాక్టర్ శారదాబాయి సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం ప్రపంచం ముందుకు వెళ్తున్న సందర్భంలో టెక్నాలజీని అదునుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని మొబైల్ నంబర్ నుండి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దునని, బ్యాంకు అకౌంట్ లేదా యోనో అకౌంట్ బ్లాక్ అయిందని, మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ అప్డేట్ చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి అని సందేశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం నంద్యాల డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ నందు 100 మంది పిల్లలతో సైబర్ క్రైమ్ కు సంబంధించిన టోల్ ఫ్రీ 1930 నంబర్పై వివిధ రకాల గొడుగులతో అవగాహన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రత్యేకమైన సందర్భాలను, పండుగలను దృష్టిలో పెట్టుకుని ఫ్రీ గిఫ్ట్ అంటూ మెసేజ్లు వచ్చినప్పుడు ఆశపడి మోసపోవద్దని తెలిపారు. మోసపూరిత లోన్ యాప్ల గురించి, మోసపూరిత ఉద్యోగ ప్రకటనలు మొదలగు మెసేజ్లలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా నెంబర్లు, పాన్ కార్డులు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదన్నారు. ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైనట్లయితే వెంటనే తమరు 1930కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలియజేశారు. వరల్డ్ విజన్ సంస్థ ద్వారా పిల్లల కొరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, వారి విద్య, వైద్యము, భద్రత, జీవనోపాధి తదుపరి అంశాలపై పిల్లలకు అవగాహన కల్పిస్తూ చేస్తున్న మంచి పనులను అభినందిస్తున్నామన్నారు. 1950 సంవత్సరం నుండి ఈ వరల్డ్ విజన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. ఎక్కడైతే బడుగులు ఉన్నారో, అభివృద్ధికి నోచుకోలేదో వాళ్ళ అప్లిఫ్ట్ కోసం, ముఖ్యంగా శిశువుల అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. 1975 నుండి మన ఇండియాలో కూడా పనిచేస్తుంది. పిల్లల అభివృద్ధి కోసం మనకు నంద్యాల రూరల్ మండలం సెలెక్ట్ కావడం, ఇక్కడ సర్వీస్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో గొడుగులతో, చిన్నారులతో మనము 1930 అని చెప్పి ఒక వీడియో రికార్డ్ తీసుకున్నాము. మనకు 1930 అంటే సైబర్ నేరాలు జరిగితే మనము ఇమీడియట్ గా మనం ఫోన్ చేయాల్సింది 1930కి. దాని ఇంపార్టెన్స్ మనము గ్రహించాలని చెప్పి ఈ చిన్నారులతో ఈ రోజు వరల్డ్ విజన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి అవకాశం. ఇప్పుడు ఇక్కడ అందరూ ఇంతమంది కలెక్ట్ అయ్యారు, అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు మనకి సంస్థ వాళ్ళు మనకు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 15 విలేజెస్ ని కవర్ చేస్తూ అందులో ఉన్నటువంటి 2040 మంది పిల్లల్ని వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను గుర్తించి వాళ్లకు వైద్య పరంగా కానీ, విద్యాపరంగా కానీ, అలాగే ఎనీ ప్రొటెక్షన్ పరంగా కానీ, అలాగే ఎనీ న్యాయపరంగా కానీ, సో ఇలాగా వాళ్ళకి ఎన్నో రకాలుగా సహాయపడుతూ వారు ఈ చిన్నారులందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి మేమున్నామంటూ ప్రతి గ్రామంలో ఒక కమిటీ ఫామ్ చేసుకొని వాళ్ళ మంచి చెడ్డలు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. విజన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన నంద్యాల రూరల్ మండలంలో కూడా 2019 సంవత్సరంలో ప్రారంభమై అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే హెల్త్ మీద అనేక అవేర్నెస్ కార్యక్రమాలు, అలాగనే ఎడ్యుకేషన్ సంబంధించి కూడా 10th క్లాస్ చిల్డ్రన్ కి గైడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే మనకి పిల్లలకి చిన్న పిల్లలకైతే బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం,
ఇవి చేస్తా ఉన్నాం. తర్వాత ఎవరైతే ఎమర్జెన్సీ ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో, మాకు రిజిస్టర్ అయిన పిల్లలు ఎవరైతే ఎమర్జెన్సీ హాస్పిటల్ అడ్మిట్ అయితే కనుక వారికి కొంత మెడికల్ సపోర్ట్ కూడా చేస్తా వస్తా ఉన్నాం. అలాగే చూస్తే చైల్డ్ ప్రొటెక్షన్ సంబంధించి మనకి గ్రామాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉన్నాయి. వాటిని కమిటీని స్ట్రెంథన్ చేస్తూ మనకి బాలల సంఘాలు ఉన్నాయి. బాలల సంఘాలు కూడా స్ట్రెంథన్ చేస్తూ వారి యొక్క కెపాసిటీని బిల్డ్ చేస్తూ వారు సమాజంలో పిల్లలందరూ ఆహ్లాదకరంగా జీవించే విధంగా ఒక మంచి వెల్ బీయింగ్ ని కలిగి వారందరూ కూడా ముందుకు సాగే విధంగా దోహదపడతా ఉంది. ఈ రోజు మెగా ఈవెంట్, యాన్యువల్ మెగా ఈవెంట్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ మరి మధుమణి చారిటబుల్ హాల్ ఫంక్షన్ హాల్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి అతిథులకు అందరికీ, మరి ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ మీడియా వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి కార్యక్రమాలు మేము దగ్గరగా చూస్తున్నాం. వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి పోయిన ఈవెంట్ లో వచ్చేసి మెగా ఈవెంట్ జరిగినప్పుడు డిఎస్పీ గారితో మరి 2000 మంది పిల్లలకి బెడ్షీట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా మరి బాక్సెస్, స్టీల్ బాక్సెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి అంబ్రెల్లా గొడుగులు కూడా ఏదో ఒకటి పిల్లలకి వాళ్ళకి మాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మమ్మల్ని గుర్తించింది అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు చేస్తున్నందుకు మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇటీవల విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మణిశేఖర్ రెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇరిగేషన్ శాఖలోని ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న మణిశేఖర్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మణిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుండి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేసిన కార్యవర్గ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చోలగిరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 2024 తేదీ విజయవాడలోని ఏపీ అసోసియేషన్ ఆఫీసులో జరిగిన రాష్ట్ర ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నా కర్నూలు జిల్లా తరఫున నన్ను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా జనరల్ బాడీ మీటింగ్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి ఈ అవకాశం మనకి ఏపీ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ దస్తగిరెడ్డి గారు మరియు జిల్లా ప్రెసిడెంట్ వెంగళరెడ్డి గారు ప్రోద్బలంతో మనకు ఈరోజు కర్నూలు జిల్లాకి ఈ అవకాశం మనకి లభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ దస్తగిరెడ్డి గారికి మరియు కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ వెంగళరెడ్డి సార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మన ప్రభుత్వ డిమాండ్స్ సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మేము ఏపీ అసోసియేషన్తోనే కలిసి పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐఆర్ కానీ మా జీపీఎఫ్లు కానీ ఏపీజీఎల్ఏలు కానీ ఏమి ఒక్కటి కూడా ఫైనాన్షియల్ ఒక్క జీతం తప్పితే ఒక ఎంప్లాయీకి ఈ రోజు వరకు ఒక్క రిలీఫ్ లేదు. మేము దాచుకున్న డబ్బులు ఏపీజీఎల్ అయితేనేమి జీపీఎఫ్ అయితేనేమి అటువన్నీ ప్రభుత్వం మా డబ్బులు వాడుకొని మమ్మల్ని ఇప్పుడు బికార్లం చేస్తుంది. నన్ను అడిగితే బికార్లం చేస్తుంది. వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళ పనులు జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం మమ్మల్ని విముక్తిని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరియు మన ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించి ఏ సమస్య వచ్చా కూడా మన ఏపీ అసోసియేషన్ అనుబంధంగా ఉన్నాం కాబట్టి ఏపీ అసోసియేషన్ ద్వారా కానీ మరి ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ద్వారా కానీ మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనము అన్ని విధాల సహకరించి ఆ సమస్యను తీర్చడానికి అన్ని విధాలు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ఎన్నికకి సహకరించిన అందరికి ఏపీ అసోసియేషన్ కార్యవర్గానికి మరియు ఇరిగేషన్ కార్యవర్గానికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మణిశేఖర్ రెడ్డి, నంద్యాల తాలూకా ఏపీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇప్పటికైనా సీఎం గారు స్పందించి ఖచ్చితంగా ఉద్యోగస్తుల నాయకులందరినీ పిల్లంపి, జేఏసీ నాయకుల పిల్లంపి కూర్చోబెట్టుకుని పిఆర్సీ కమిటీని, ఐఆర్ను, డిఏలు ఇవ్వాల్సిన పెండింగ్ డిఏలను ఖచ్చితంగా ఇవ్వాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కొన్ని మెడికల్ డిపార్ట్మెంట్లు అయితేనేమి ఇరిగేషన్లో మనకి చాలా సంస్కృతిక సమస్యలు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ కూడా త్వరగా క్లియర్ చేయాలి. అదేవిధంగా 143లో ఇచ్చారు కానీ 143లో ఫైనాన్స్ క్లియరెన్స్ లేక ఉద్యోగస్తులు చాలా జీతాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానిపైన కూడా ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దాన్ని 143 అమలు చేయడమా
లేదా రద్దు చేయడం అనేది నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఏఎన్ఎంస్, రెగ్యులర్ ఏఎన్ఎంస్ అందరినీ కూడా రీడిప్లాయ్మెంట్ కింద సచివాలయాలకు పంపడం జరిగింది. వాళ్ళు ఎక్కడో చాలా దూరం ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ సచివాలయ ఏఎన్ఎంస్ కు ప్రమోషన్ అంటున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళు చేయాల్సిన పని ఏమంటే రెగ్యులర్ ఏఎన్ఎంస్ అందరినీ కూడా రిటర్న్ తెచ్చి ఎక్కడ పాత ప్లేస్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం నిర్ణయించుకున్నది సబ్ సెంటర్ లెవెల్లో వాళ్ళను ఏఎన్ఎంస్ గా తీసుకున్నది. ఇప్పుడు సచివాలయంలో ఏర్పరచడం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం త్వరగా క్లియర్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. నేను దస్తగిరి రెడ్డి, నా పేరు ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం నందు కార్తీక బహుళ త్రయోదశి ధన్వంతరి జయంతి గురువారం సాయంత్రం 5:30 నుండి ఆరోగ్య భారతి కుటుంబ సమ్మేళన కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు పట్టణ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మరియు అలోపతి వైద్యులు పాల్గొని ఆహారం, ఆరోగ్యం, ఆహార నియమాలు, వ్యాధులతో ఆచరించవలసిన పద్యం, గృహ వైద్యం, కుటుంబ విలువలు మన బాధ్యత అనే అంశాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ గెలివి సహదేవుడు ఆరోగ్య భారతి నంద్యాల 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. పట్టణ ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, చిలమల రామకృష్ణ, విభాగ్ కుటుంబ ప్రమోదన్ ప్రముఖ్ మాట్లాడుతూ కుటుంబంలోని వ్యక్తుల మధ్య పెంపొందించాల్సిన ప్రేమ, బాధ్యతల గురించి, భారతీయ జీవన విలువల గురించి ఉదాహరణల ద్వారా వివరించారు. మన ప్రాచీన వైద్య చికిత్సల గురించి విపులంగా అవగాహన కల్పించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులైన డాక్టర్ అలీబాషా, డాక్టర్ బాలవెంకట కృష్ణ, డాక్టర్ శ్రావణ సంధ్య మొదలగు వారు మన దినచర్యలో తీసుకోవాల్సిన ఆహారం, ఋతువుల పరంగా, వ్యక్తిగత, దేశ పరిస్థితులను బట్టి ఎవరు ఏ రకమైన ఆహారం ఎలా తీసుకోవాలో, ఆహారం తీసుకోవడంలో పాటించాల్సిన నియమాల గురించి సంక్షిప్తంగా వివరించారు. ఈ కార్యక్రమం ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు, కమిటీ సభ్యులు చెన్నకేశవులు, జిల్లా కార్యదర్శి డాక్టర్ శ్రీ బాల వెంకటకృష్ణ, నంద్యాల నగర అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, నంద్యాల నగర కార్యదర్శి శంకరాచార్య, ఉపాధ్యక్షులు ఉమాదేవి, నంద్యాల జిల్లా సహ కార్యదర్శి పుల్లయ్య, నంద్యాల నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్ బాల వెంకటకృష్ణ. నేను ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ని, నీతు ఆయుర్వేద వైద్యశాల ఈ టెక్ మెయిన్ రోడ్ నందు గత 5 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఆరోగ్య భారతి నగర అధ్యక్షుడిగా ఉన్నాను. సో ఈ ఆరోగ్య భారతి తరపున ఆయుర్వేదం, ఆహారం, మెయిన్ గా ఆహారం అనేది మన ఉనికికి, మన జీవక్రియలు సరిగ్గా జరగడానికి, మనం జీవించి ఉండడానికి కావాల్సిన ముఖ్య పదార్థం. ఈ ఆహారం అనేది మన జీవితంలో చాలా అవసరమైనది. మనం ఎదగాలన్నా, పెరగాలన్నా, మన జీవితం సాఫీగా సాగాలని ఈ ఆహారం చాలా ముఖ్య పదార్థం అన్నమాట. సరిగ్గా మన శరీరానికి కావాల్సిన పరిమాణంలో అందుతున్న దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని మన శరీరానికి సరిగ్గా ఎలా అందుతాయో లేదనేది దీని గురించి వివరించేదే ఈ ఆహార విధి విశేషాలండి. దీంట్లో మొదటిది ప్రకృతి. ప్రకృతి అంటే నేచర్ ఆఫ్ ది ఫుడ్. ఆహారం అనేది రకరకాలుగా ఉంటుంది. కొన్ని ఆహారాలు జీర్ణం అవడానికి చాలా సేపు పడతాయి, కొన్ని ఆహారాలు జీర్ణం అవడానికి చాలా తక్కువ సమయంలో జీర్ణం అయిపోతాయి. వీటిని గురు, లఘు ఆహారాలుగా విభజించబడతాయి. గురు ఆహారాలు అంటే జీర్ణం అవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇవి పిత్త ప్రకోపం, అగ్ని ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి జీర్ణం అనేది సరిగ్గా అవుతుంది. లఘు ఆహారం అనేది జీర్ణక్రియ సరిగ్గా మందాగ్ని ఉన్న వాళ్ళలో లఘు ఆహారాలు తీసుకుంటారు. వీటికి మెయిన్ గా ముఖ్య ఎగ్జాంపుల్స్ ఏంటంటే, గురు ఆహారం వచ్చేసి మన అందరికీ తెలిసిందే మినపప్పు. ఇది అనేది గురు ఆహారం అన్నమాట. ఇది జీర్ణం అవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. లఘు ఆహారం వచ్చేసి పెసరపప్పు. ఇది చాలా తేలికగా జీర్ణం అవుతుంది. నెక్స్ట్ కరణం. ఈ ఆహార విధి విశేషంలో రెండవది అంశం ఏంటంటే కరణం. కరణం అంటే ప్రాసెస్ ఆఫ్ ది ఫుడ్. మనం ఫుడ్ ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాం, దీన్ని బట్టి కూడా మన జీవక్రియ, జీర్ణశక్తి ఆధారపడి ఉంటుంది. వీటిని మనం ఉడికించి తింటున్నామా, భావనం చేసి తింటున్నామా, అంటే నానబెట్టి తింటున్నామా, మర్దనం చేసి తింటున్నామా, వాటిని ఏ రకాల పాత్రలో ఉంచడం వల్ల దాని క్వాలిటీస్ మారిపోతున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఈ కరణం అనే అంశంలో పూర్తిగా వివరించబడ్డారు. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు. అంటే చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి, చతుర్విధ పురుషార్థాలైన ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటిని సాధించడానికి మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. ఈ ఆరోగ్యమే లేకపోతే మనం సాధించడానికి కానీ చేయడానికి కానీ ఏమీ ఉండదు. సో అటువంటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రధానంగా కొన్ని 3500 సంవత్సరాల క్రితమే విపులంగా వర్ణించినది ఏదైనా ఉందంటే అది ఆయుర్వేదం మాత్రమే. జనరల్ గా ఆయుర్వేదం అంటే మనం ఏమనుకుంటాం, ఆయు ప్లస్ వేదం. ఈ వేదం అంటే నాలెడ్జ్, ఆయు జనరల్ గా ఆయు అంటే ఏమనుకుంటాం మనం, లైఫ్. బట్ ఆ లైఫ్ పరిపూర్ణమయ్యేది ఎప్పుడంటే శరీర, ఇంద్రియ, సత్వ, ఆత్మ ఈ 4 కలిసినప్పుడు మాత్రమే. శరీరము, పంచేంద్రియాలు,
సత్వం అంటే మనసు, ఆత్మ. ఈ 4 కలుస్తేనే జీవితం, ఆయు అనేది పరిపూర్ణం అవుతుంది. పవిత్ర కార్తీక మాసంలో నంద్యాల జిల్లా మహానందేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలకు చెందిన శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి దంపతులు, కళాశాలల మేనేజర్ ప్రగతిరెడ్డిలు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 1,00,000 బిల్వార్చన, అష్టోత్తర శంకు పూజ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వీరికి ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని, అర్చక బృందం ఆలయ సాంప్రదాయంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉప కార్యనిర్వహణ అధికారి మధు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణం సంజీనగర్లోని కోదండ రామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక బిల్వార్చన శుక్రవారం నిర్వహించడం జరిగింది. అలాగే 30వ తేదీ ఉదయం 7 గంటలకు స్వామివారికి వెన్నాభిషేకం, కార్తీక మాసం చివరి రోజైన డిసెంబర్ 1వ తేదీ ఆలయంలో సాయంత్రం 6 గంటలకు ఉచిత 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి యందు కార్తీక మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అంటే 29/11/2024 మాస శివరాత్రి సందర్భంగా లోక కళ్యాణార్థం సామూహిక ఉచిత బిల్వార్చన కార్యక్రమం అనేక మంది భక్తుల చేత నిర్వహించడం జరిగినది. బిల్వార్చనలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడిగా దేవదేవుని ఆశీస్సులు కలగాలని 30/11/2024 శనివారం ఉదయం 7 గంటలకు కాశీ విశ్వేశ్వర స్వామి వారికి వెన్నాభిషేకం నిర్వహించబడును. అదేవిధంగా కార్తీక మాసం చివరి రోజున అంటే 1/12/2024 ఆదివారం సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించబడదు. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవ సమాజం. నెలవారీ అంటే మాసాభిషేకాలన్నీ జరుగుతూ వచ్చి ప్రతిరోజు దీపాలు చక్కగా సాయం ప్రదోష సమయంలో దీపారాధన కార్యక్రమాలు, అట్లే కార్తీక మాసంలో వచ్చినటువంటి 4 సోమవారాలు కూడా 4 ప్రత్యేకమైన అలంకారాలతో స్వామి ఈసారి అందరినీ కూడా చక్కగా అనుగ్రహించడం జరిగింది. కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటి కార్యక్రమాలు, సత్యనారాయణ వ్రతాలతో పాటుగా చక్కగా జ్వాలా మాలికోత్సవ కార్యక్రమం కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరించడం జరిగింది. 100 సంఖ్య తక్కువ కాకుండా 2 సార్ల రూపంలో స్వామివారికి లక్ష సంఖ్యాక దీపార్చన కార్యక్రమాన్ని చక్కగా సమర్పించడం జరిగింది. దీని ద్వారా ఆ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందరికీ స్వామి అందజేయాలి అని చెప్పి, స్వామి కరుణించాలి అని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తూ రేపటి రోజున 30వ తేదీన ఇక్కడ ఇదే కాశీ విశ్వేశ్వర స్వామి వారికి వెన్నాభిషేకం, ఎల్లుండి కాశీ విశాలాక్షి అమ్మవారికి చక్కగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం సాయంకాలం 6 గంటల నుంచి జరగబోతుంది. కావున అందరూ విచ్చేసి స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ క్రైమ్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి సూచించిన నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా. జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ టీం 1930 టోల్ ఫ్రీ నంబర్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు. ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మణిశేఖర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. శ్రీకృష్ణ మందిరం నందు ఆరోగ్య భారతి కుటుంబ సమ్మేళన కార్యక్రమం. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు. సంజీవనగర్ కోదండ రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో సామూహిక బిల్వార్చన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.